లక్ష్మి, ఎవరన్నా నీకు ₹1,00,00,000 ఇచ్చి నన్ను కొట్టమంటే కొడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి? ఎవరన్నా కొట్టమంటే కొడతాను నేను నిన్ను? ఎంత ప్రేమ నువ్వంటే నాకు, ఎంత ఇష్టం నువ్వంటే నాకు. ఎందుకు కొడతాను నేను అసలుకి? ఇలా సంశయిస్తాను నన్ను. పక్కకు పో, నా దగ్గర నుంచి పక్కకు పో. సారీ సారీ ప్లీజ్, నువ్వు ఇలా ఫీల్ అవుతావు అనుకోలేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. లక్ష్మి, ఆఫీసు టైం అవ్వట్లేదా? ఏంటి ఇలానే కూర్చొని? నీకు ఒక విషయం చెప్పాలి. నేను జాబ్కి రిజైన్ చేశాను. అసలు ఎవరిని అడిగి జాబ్కి రిజైన్ చేశావు? నిన్నే పెద్ద వజ్రాహారం చూసా. ఎవరు కొనిస్తారు నువ్వు రిజైన్ చేస్తే? చెప్పేదే పూర్తిగా. ఏంటి నువ్వు చెప్పేది వినేది? నేను నిన్ను ఇష్టపడి అనవసరంగా పెళ్లి చేసుకున్నా. మా నాన్న చెప్పిన సంబంధం చేసుకున్నా రాణిలాగా ఉండేదాన్ని. నీ గోవాల చెప్పేది పూర్తిగా నువ్వు. నాకు కొత్త జాబ్ వచ్చింది, మంత్లీ 1.4 lakhs శాలరీ. అవునా? నీ టాలెంట్ నాకు తెలుసు లక్ష్మి. ఊరికే జోక్ చేశా. టీ తాగుతావా? వద్దు, కాఫీ తాగుతా. ముందు తీసుకొస్తా. ఇవాళ అద్భుతం జరిగింది బుజ్జి. ఏం జరిగింది? ఇవాళ నేను బస్సులో వస్తా ఉంటే పక్క సీట్ల అమ్మాయి సోనీ లాగి ఉంది బుజ్జి. అవునా? డిట్టో. నచ్చింది అయితే? నచ్చలేదు బుజ్జి. అవునా? నిజమా? నచ్చలేదు అంటే నేను నీకు నచ్చలేదా? నచ్చకుండానే చేసుకున్నావా నువ్వు నన్ను? ఓ మై గాడ్! నచ్చింది బుజ్జి, నచ్చింది. పోయి అమ్మాయితోనే ఊరేగైతే నచ్చింది అంటున్నావుగా. నచ్చలేదంట ఒక్కోలా, నచ్చిందంట ఒక్కోలా. సరే బుజ్జి, అయితే ప్రశ్న పోయి వస్తా. నో. బుజ్జి, ఒక మగవాడిని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ అంటారు. ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉంటే హీ అంటారు. నేను కొన్ని కొనుక్కోవాలి. నాకు ఒక 5,000 మనీ కావాలి. ఇవ్వవా? అసలే మంత్ ఎండింగ్, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఏమి లేవు. అవునా? నిజమా? సరే, నా దగ్గర ఉన్నాయి వాడుకుంటాను. నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఇచ్చేయి. మనతోని